సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు పేకాట నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా కోడిపందాల కోసం బరులు సిద్ధం చేస్తే చర్యలుంటాయని చెప్పారు. అన్ని మండలాలు 7 మండలాల్లో కూడా అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి అనేది హ్యాపీ మూడ్లో చేసుకోవాలి. మరి ఎక్కడ కూడా ఎటువంటి కోడి పందాలు కానీ పేకాట కానీ గుండాట్లు కానీ ఇతర సోషల్ బిల్స్ కూడా మేము మరి ఎలా చేయం. కఠినమైన చర్యలు తీసుకుంటానికి సమాయత్తం అవుతున్నాం. ముఖ్యంగా మరి విజయవాడ సిటీ కమిషనర్ శ్రీ కాంతినాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రూరల్ డీసీపీ మేడం అజిత విజయన్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ తిరువూరు టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక సిఐ గారు నబీ గారు, అలాగే పద్మారావు స్థానిక ఎస్ఐ పద్మారావు గారు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ మండల లెవెల్లో ఈసారి మండల లెవెల్లో ప్రతి మండలంలో కూడా ఎస్ఐ స్థాయిలో ఒక కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేస్తున్నాం. దాంట్లో ఎస్ఐ హెడెడ్ బై ఎస్ఐ పద్మారావు గారు ఉంటారు, అలాగే హ్యాండ్మెన్ హస్బెండరీ తరఫున మండల అధికారి గారు ఉంటారు. ఇన్ కేసు మండల అధికారి గారు ఏదన్నా బిజీగా ఉన్నప్పుడు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఒక ఎన్జిఓ గారు, అలాగే ఒక 2 కానిస్టేబుల్స్ విత్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీతో టీం ఫామ్ చేస్తాం జరుగుతుంది. వీళ్ళు ప్రతి విలేజ్లో కూడా వెళ్ళి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, కోడి పందాలు, పేకాట, గుండాట్లు లేకుండా తీసే బాధ్యత వీళ్ళది. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఒక మానిటర్ కమిటీ అని చెప్పేసి కన్సర్న్ సెక్రటరీ, గ్రామ సచివాలయ సెక్రటరీ, అలాగే విఏఓ సమక్షంలో వాళ్ళు కూడా ఉంటారు. అలాగే డివిజన్ స్థాయిలో మరి ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పీ స్థాయి, అలాగే యానిమల్ హస్బెండరీ డివిజన్ స్థాయి అధికారి కూడా డివిజన్ స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంక్రాంతికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చాలా కేసులు నమోదు చేశాము. ముందు చర్యగా ఈ తిరువుకు సంబంధించి విస్తనపేటలో 3000 కోడి కత్తులు కూడా అప్పట్లో సీజ్ చేయడం జరిగింది. అలాగే కోడి కత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద కూడా దాడులు చేస్తాము. అలాగే ఎక్కడైనా బరులు ముందుగానే ఏదన్నా చేస్తే అక్కడ కూడా వెంటనే టీమ్స్ వెళ్ళి ఆ బరువుల్ని ధ్వంసం చేస్తాం. అలాగే అక్కడే పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ టీమ్స్ అంతా కూడా సమాయత్తం అవుతున్నాము. తర్వాత ఆల్రెడీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది సిటీలో. అలాగే ఎంఆర్ఓ గారి సమక్షంలో 144 సెక్షన్ కూడా ప్రాబ్లమేట్ ఆర్డర్స్ కూడా ఈ రోజు తీసుకొని దాని యొక్క పర్యవసానం ఏంటంటే ఎక్కడ కూడా 5 నుంచి ఎక్కడ గుమ్మిగూడి ఉండి పార్టిసిపేట్ చేస్తే కోడి పందాలో సెక్షన్ 188 ఐపీసీ కింద కూడా వాళ్ళు బాధ్యులవుతారు. యాక్ట్ కింద ఐపీసీ కొన్ని సెక్షన్స్ కింద కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ సంక్రాంతిని హ్యాపీ మూడ్లో చేసుకోవాల్సిందే కోరుతున్నాం. కఠినమైన చర్యలు ఉంటాయండి. ఒక టైం